ఒక ఫాల్స్ కంప్లైంట్ వల్ల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి? లెస్ సీరియస్నెస్ నేచర్ అఫెన్సెస్ అయితే యూ హ్యావ్ సింపుల్ రెమెడీస్ అండ్ బట్ ఫాల్స్ కంప్లైంట్ అనేది ఇప్పుడు ఒక విమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి రేప్ చేశాడంటే సీరియస్ అఫెన్స్. A1 గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి పేరు పెడతారు, A2 గా బి అనేది పెడతారు, A3 గా సి అనే వాడు పెడతారు. అంటే కార్ తీసుకొచ్చాడు సపోర్ట్ చేశాడని. నేను తీసుకురాలేదని ప్రూవ్ చేయడానికి ఇదేమి నోటీస్ ఇచ్చి వదిలేసే కేసు కాదు, రేప్ కేసు. ఇమీడియట్ గా అరెస్ట్ అండ్ రిమాండ్. సొసైటీలో ఇజ్జత్ పోతుంది. అంటే కొన్ని సందర్భాల్లో మనము ఫాల్స్ కేసులు అంటే మనకు మెయిన్గా ఈ SC/ST అట్రాసిటీ యాక్ట్ కానీ లేకపోతే 498 కానీ, కొన్ని సందర్భాల్లో రేప్ కేసులు కానీ, ఇంకొన్ని సందర్భాల్లో మర్డర్ కేసులు, ఇవి చాలా రేర్గా ఉంటాయి ఫాల్స్ కేసులు పెట్టడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాటిల్లో ఎలా తప్పించుకోవాలండి? దట్ డిపెండ్స్ ఆన్ ది ఆర్ట్ ఆఫ్ ది అడ్వకేట్ అండి. ఓకే, ఓన్లీ సఫిస్టికేటెడ్ అడ్వకేట్ కెన్ బ్రింగ్ యూ అవుట్. ఓకే, నేను బోల్డ్గా చెప్తున్నా, ఒక గుడ్ అడ్వకేట్ తప్ప వేరే వాళ్ళు మిమ్మల్ని ఎలాంటి సిచ్యువేషన్స్ బయట తీసుకురాలేదు. ఓకే, ఫాల్స్ కేసు పెడితే. ఎందుకంటే ఇఫ్ ది పోలీస్ డిసైడ్స్ టు కీప్ ఎ ఫాల్స్ కేస్ ఆన్ యూ, అతను చాలా కాంక్రీట్ గా ఉండేలాగే పెడతాడు. ఇఫ్ అందరూ చేస్తారని కాదు, సిటీస్ లో అంటే నాలెడ్జ్ ఉంది, సోషల్ మీడియా ఉంది, బట్ ఇన్ టౌన్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ లో ఇంటీరియర్ గా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాల్ చేసి ఇట్లా ఇట్లా చూడంటే థింగ్స్ విల్ వర్క్ అవుట్ ఫర్ దెమ్. అవును, మరికొన్ని సందర్భాల్లో పోలీసులే కావాలని ఇది పెట్టకండి, సెక్షన్ ఇది పెట్టండి, ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కేసు అని చెప్పేసి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి చేస్తారు, కేసు పెట్టే సందర్భాలు ఉంటాయి. సో అలాంటి వాటిలో రెమెడీస్ ఏముంటాయండి? అదే చెప్తున్నా కదా, పోలీస్ ఎంత అగ్రెసివ్ గా యాక్ట్ చేసినా ఏ గుడ్ అడ్వకేట్ కెన్ బ్రింగ్ యూ అవుట్, నో డౌట్. ఇంకా మీకు వ్యవస్థ ఈ రోజుకి ఎలా ఉంది అంటే, ఈవెన్ అక్యూజ్డ్ అనేవాడు ఎక్స్ మినిస్టర్ అయినా, సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ అయినా సరే, అతన్ని బయటికి తీసుకొచ్చేది అడ్వకేట్, మారే పోలీస్ ఆర్ జడ్జి. మీరు అరవింద్ కేజ్రీవాల్ ఏమైంది, హీ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్, తీసుకెళ్లి తిహార్ జైల్లో పెట్టేశారు. ఓన్లీ అడ్వకేట్ అది బ్రాట్ హిమ్ అవుట్. ఇప్పుడు ఫాల్స్ కేసెస్ పెట్టడం అన్నది నౌ ఏమైపోయిందంటే, దే ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ అ మెకానిజం టు సెటిల్ ది మ్యాటర్స్ అవుట్ ఆఫ్ కోర్ట్. ఫస్ట్ కంప్లైంట్ పెట్టండి, ఎఫ్ఐఆర్ పెట్టండి. ఈవెన్ రేప్ కేసెస్లో హాస్టల్ అయిపోతున్నారండి. రేప్ కేసు అంటే ఒక విమెన్కి చాలా సెన్సిటివ్ ఇష్యూ, అది దాంట్లో హాస్టల్ అయిపోతున్నారు. రేప్ కేసెస్లో కన్విక్షన్స్ పడట్లా, ఎక్విటల్స్ వస్తున్నాయి. అంటే రేప్ అయిందని ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది, మెడికల్ జరుగుతుంది, మళ్ళీ అన్సర్టినిటీ ఇన్ గివింగ్ ది స్టేట్మెంట్ అని చెప్పేసి మళ్ళీ ఆ అమ్మాయికి క్రాస్ ఎగ్జామినేషన్ చెప్పడం హాస్టల్ అయిపోతుంది. కొన్ని కేసెస్లో నాకు అసలు ట్రైలే వద్దంటది, నేను అసలు స్టేట్మెంట్ ఈయనంటది. అంటే ఏ కేసు మనం ఫాల్స్ కేసు పెట్టచ్చు, ఏది పెట్టకూడదన్న గైడెన్స్ కూడా, అంటే అసలు అది చాలా రాంగ్ ప్రొసీజర్. అది ఒకళ్ళు భయపెట్టాలి అంటే కేసు పెట్టేద్దాం, ఎఫ్ఐఆర్ పెడితే వాడికి లోన్స్ రావు. ఇప్పుడు సపోజ్ 498 అంటే సీరియస్గా తీసుకోవట్లా, జూనల్ జస్టిస్ యాక్ట్ కానీ, పోక్సోల్ కానీ ఫాల్స్ కేసు పెట్టారనుకో, ద మినిట్ యూ అప్లై ఫర్ లోన్ దే విల్ చెక్ యువర్ క్రిమినల్ యాంటిసిడెంట్. నీవైతే అంత హీనియస్ అఫెన్స్ ఉంది కానీ లోన్స్ రావు. ఓకే, లైఫ్ ఒకసారి అప్సెట్ డౌన్ అయిపోతుంది. ఇఫ్ యూఆర్ స్టూడెంట్, ఎంఎస్ చేయడానికి అబ్రాడ్కి అప్లై మీకు రాదు, వీసా రాదు, పాస్పోర్ట్ రాదండి. వెరిఫికేషన్లో 7 years ఇంప్రిజ్మెంట్ కింద ఉంటే పాస్పోర్ట్ శాంక్షన్ చేయడానికి ఏమో డిస్క్రిప్షనరీ పవర్ ఇస్తారు, కానీ అబౌవ్ 7 years 10 years అయితే అయ్యను. ఇచ్చిన కండిషనల్ పాస్పోర్ట్స్ ఇస్తారు, మళ్ళీ దాని నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాలి, వాంట్ గో టు అబ్రాడ్. అది పెద్ద హెడేక్ ప్రొసీజర్. ఈ అంటే ప్రొసీజర్ హెడేక్ అని ఎందుకన్నానంటే, ఇట్ ఇస్ ఎ స్ట్రిక్ట్ ప్రొసీజర్. ఇండియన్ లా ఇస్ ఎ బ్యూటిఫుల్ లా. చాలాసార్లు చెప్పా, కసబగా నూరు తీసిన దేశం ఉంది. అవును, రైట్. వాడిని వదిలేలా, చాలా మంది బిర్యానీ బ్రెడ్ మేపారు అనేది చాలా ఫన్నీగా కామెడీ, ఆఖరికి వాడిని చంపాం మనం, లీగల్ గానే చంపాం. అంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్. వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, ఇండియన్ లా అయితే స్ట్రిక్ట్ ఉంది కదా, ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయితే దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం. ఆ మెకానిజం వాడేస్తున్నారు. హస్బెండ్ మీద కంప్లైంట్ పెడితే పర్లా, అత్తమామలతో కలిసి ఉన్నప్పుడు కంప్లైంట్ పెడితే పర్లా, పెళ్లికి వచ్చిన వాళ్ళని, ఎక్కడో US లో ఉన్న వాళ్ళని, అంటే పెన్ను పేపర్ తీసుకుని ఎవరెవరి పేర్లకు ఆలోచించుకుని కూర్చొని అందరూ రాసేటారు. వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, అది పార్ట్ ఆఫ్ ది పోలీస్ డ్యూటీ, దే హావ్ టు గివ్ ఎ నోటీస్. నోటీస్ వచ్చిందంటే వన్స్ యూ రిసీవ్ 41 CRPC నోటీస్, నౌ ఇట్ ఇస్ 35(3) ఆఫ్ BNSS. నోటీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ రాకపోతే దే కెన్ అరెస్ట్ యూ డైరెక్ట్లీ. అంటే మీ పేరు మీద ఒక FIR ఫైల్ అయింది, యూ షుడ్ కోఆపరేట్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ అనేది ఈ 41 CRPC నోటీస్ సారాంశం. నోటీస్ రిసీవ్ చేసుకుని కూడా నేను ఇన్వెస్టిగేషన్ రాకపోతే దే కెన్ కమ్ అండ్ అరెస్ట్ యూ. అరెస్ట్ అంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్ కి మేము లిఫ్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచి అన్నా, ఏ ఊరు నుంచి అన్నా వచ్చి తీసుకెళ్ళొచ్చు. ఓకే, అంటే మేము పిలిస్తే నోటీస్ ఇస్తే మీరు తీసుకోలేదు, రాలేదు కాబట్టి మళ్ళీ మేము వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇన్వెస్టిగేట్ చేసే రైట్ వాళ్ళకి ఉంటుంది. యూ కెనాట్ సే నో. ఇన్వెస్టిగేషన్ జరిగితేనే కదా SR నో తెలిసేది. సో ఇంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్, దీన్ని రాంగ్ పర్పస్ కి వాడుతున్నారు ఫాల్స్ కేసెస్ పెట్టి. అది ఎంత హెడేక్ గా మారిపోయింది అంటే, ఇంకా రేప్ కేసెస్ లో ఫాల్స్ కంప్లైంట్స్ అన్ని వాళ్ళు ఎట్లా చెప్తారంటే, ఇమీడియట్ గా రేప్ కేసులో దెర్ ఇస్ ఎ మెకానిజం. నిన్న రేప్ జరిగింది, ఓకే, ప్రాపర్ అంటే మెడికల్కి పంపించి సిమెన్ శాంపిల్ కలెక్షన్ అవి చేయాలంటే ఇంజరీస్ ఫ్రెష్గా ఉన్నప్పుడు కానీ అది యాక్యురేట్ వాల్యూస్ వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే 10 days క్రితం రేప్ చేశాడు, నేను భయపడి నేను రాలేదంట, మెడికల్ టెస్ట్లో దొరకదు, కానీ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి, సెట్ చేస్తారు ఈ 10 daysలో. ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ఎనీ ఉమెన్, బట్ నేను డే టు డే కేసెస్ చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నా.
ఓకే. ఇక్కడ తక్కువ, ఇంకా నార్త్ ఇండియాలో అయితే టిల్ సుప్రీంకోర్టు వరకు ఇవే వస్తాయి. సుప్రీంకోర్టు ఎక్విటీలు ఇస్తుంది వాళ్ళకి. హైకోర్టు కన్విక్షన్ ఇచ్చిన ఆ హైకోర్టు ఇచ్చిన కన్విక్షన్ని సెటిసైడ్ చేసి సుప్రీంకోర్టు ఎక్విటీలు ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే అసలు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా సపోర్ట్ చేసినాయా లేదా అని. 10 days తర్వాత 1 month తర్వాత ఒక లేడీ వచ్చి సో డేట్లో మేము ఇద్దరం లాడ్జ్కి వెళ్ళాం, రిసార్ట్కి వెళ్ళాం, అక్కడ రేప్ చేశాడు, నేను పోయి చెప్పుకోవాలంటే భయపడ్డాం అంటే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీసు వాళ్ళకి లిటరల్గా సినిమా. ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు దీన్ని? అవునా? ఈ మెకానిజం మొత్తాన్ని వాడేస్తున్నారు. ఈ మధ్య కూడా రీసెంట్గా హైదరాబాద్లో వాళ్ళ పేరు గుర్తులేదు కానీ నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి కొన్ని అమ్మాయిలు కిడ్నాప్ అయ్యని చెప్పి పోలీసులు కూడా కాల్ చేసి కొన్ని చేశారు. ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది, పోలీస్ యంత్రాంగం మొత్తం పరిగెట్టుకుని తిరిగితే వాలంటరీగా ఎక్కడికి వెళ్ళిందని తెలిసింది. ఆ పేరు గుర్తు రావట్లేదు, జస్ట్ 3-4 months బ్యాక్ అయింది అది. అంటే ఒక వ్యవస్థని మిస్యూజ్ చేసుకుంటున్నారు పబ్లిక్. నిజంగా న్యాయం జరగాల్సిన వాడికి ఈ నాలెడ్జ్ ఉండట్లే. ఆ వ్యక్తికి ఇప్పుడు నా పొలంలోకి 10 మంది రౌడీలు వచ్చి కబ్జా చేశారు, నేను ఎక్కడ పోవాలో నాకు తెలియట్లే. యూట్యూబ్లో చూసుకొని గూగుల్లో చూసుకొని ఫాల్స్ కేసులు పెట్టేసి హరాస్మెంట్ ఇలా కొంతమంది చేస్తున్నారు. అది ప్రాపర్ నాలెడ్జ్ లేక. రైట్. కొంతమందికి నాలెడ్జ్ ఎక్కువ ఫాల్స్ కేసులు పెడతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.